వీబీజీ రామ్జీ పథకంతో కూలీల పని దినాలు పెరగడంతో పాటు ఆదాయం రెట్టింపు అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ద్వారా ఏడాదికి 200 రోజుల ఉపాధి దొరుకుతుందన్నారు. పనుల విషయంలో కేంద్రం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. పథకం కోసం గతంలో కంటే అదనంగా 17,000 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. తెలంగాణలో ఈ పథకం అమలుకు అదనంగా 340 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. వీబీజీ రామ్జీ ఈ పథకంని ఒక మంచి ఆలోచనతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కొన్ని మార్పులు చేసి పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చింది. గతంలో ఉపాధి కూలీ అని ప్రజలు చర్చ జరుగుతూ ఉంటారు కదా, దానికి సంబంధించి గ్రామంలో అంతకుముందు 100 రోజుల పని ఉండే. ఈ వీబీజీ రామ్జీ మార్చిన తర్వాత ఆ 100 రోజుల పని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో 100 ఉండే, దాన్ని 120 రోజులకు పెంచడం జరిగింది. గతంలో పని ఉంటే ఉంటది, లేకుంటే లేదు. పని ఉంటదా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. ఉన్నప్పుడు మాత్రమే పైసలు ఇస్తోళ్ళు, ఆ పైసలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కొన్ని మార్పులు చేయడం ద్వారా ఆ నిర్ణీత సమయంలో ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో 15 days లోపట కంపల్సరీ పని కల్పించాలి. ఒకవేళ పని కల్పించకుంటే వాళ్లకు ఉపాధి భత్యం వడ్డీతో సహా ఇవ్వాలి. ఎక్కడ ఒక్కసారి నేమ్ ఎంట్రీ అయిందంటే వాళ్లకు 100% పని కల్పించాల్సిందే. ఒకరు ఇవ్వకుంటే, పని కల్పించకుంటే వడ్డీతో సహా 5% వడ్డీతో సహా వాళ్ళకు డబ్బులు చెల్లించాలి. ఇది కండిషన్. ఇంతకుముందు పైసలు వస్తావా లేవా గ్యారెంటీ లేదు. ఇంతకుముందు ఈ పైసలను డైవర్ట్ చేశారు. నేను పాదయాత్ర చేసే టైంలో ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ పేద ప్రజలను కలిసినప్పుడు, సార్ 3 నెలలా సార్ పైసలు రాక, మాకు 4 నెలలా సార్ పైసలు రాక, కేంద్రం పైసలు విడుదల చేస్తున్నది, వీళ్ళు మాత్రం డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఇలా 15 days పని నేమ్ ఎంట్రీ చేసుకున్నాక 15 days లోపల పని చూపెట్టాలి. పని చూపెట్టకుంటే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.